హాయ్ అండి. మన తెలుగు సంవత్సరాది ఉగాదిని అందరూ బాగా జరుపుకున్నారా? మేమైతే చాలా బాగా చేసేసుకున్నాం. ముందు రోజే మేమైతే పువ్వులు, పళ్ళు, మామిడాకులు ఇంకా పూజకి కావాల్సినవన్నీ అయితే తెచ్చేసుకున్నాం. నేనైతే నా చేతులతోనే పువ్వులు అనేది ఎప్పట్లాగానే దండలాగా గుచ్చేసాను మా హస్బెండ్ హెల్ప్తో. పండగ రోజు పొద్దున్నే దండలు అవి వేసుకోవాలంటే చాలా టైం పట్టేస్తుంది కాబట్టి ముందు రోజు నైటే ఎంత లేట్ అయినా సరే దండలు అవి వేసేసిన తర్వాతే పడుకుందామని చెప్పి మా వారైతే మామిడి తోరణాలు ఇంకా మామిడాకులు అన్ని గుమ్మాలకి వేలాడదీసేసి ఇంకా దండలను కూడా అరేంజ్ చేసేసుకుని నెక్స్ట్ డే పండుగ రోజు పొద్దున్నే లేచేసిన తర్వాత ఇల్లు శుభ్రం చేసేసుకుని నేనైతే తలస్నానం అది చేసేసి ఇంటి ముందైతే ముగ్గు వేసుకున్నాను. ముగ్గు అయితే నేను మరీ హెవీగా ఏం పెట్టలేదు, సింపుల్గా వేసుకున్నాను. ఒకే కలర్ ఇంట్లో ఉండడం వల్ల ఆ కలర్నే ఇందులోకి వేసేసుకుని మంచిగా డెకరేట్ చేసేసుకున్న తర్వాత నేనైతే ప్రసాదాలు అవి ప్రిపేర్ చేస్తుంటే మా హస్బెండ్ అయితే దేవుడి దగ్గర మొత్తం పూలు పళ్ళు నైవేద్యాలతో దేవుడి దగ్గర మొత్తం సర్ది పెట్టేస్తే పని అయిపోయి ఫ్రెష్ అయిన తర్వాత మేము దేవుడి దగ్గర పూజ అయితే ప్రశాంతంగా చేసేసుకున్నాం. ఈసారి ఉగాది కోసం నైవేద్యాలు అయితే నేను షడ్రుచులు కలిసిన ఉగాది పచ్చడితో పాటు పులిహోర, పూర్ణం బూరలు, కొత్తిమీర గారెలు, చిట్టుబూరలు ఇంకా సేమియా పాయసం వాటితో పాటుగా కొన్ని పళ్ళను కూడా నైవేద్యంగా అయితే పెట్టేశాను. ఇలా మా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ప్రసాదాలన్నీ అందరితోనూ పంచుకుంటేనే ఆనందం కాబట్టి అపార్ట్మెంట్లో మాకు కావాల్సిన ఫ్రెండ్స్కి అయితే కొంతమందికి షేర్ చేసేసుకున్నాం. ఉగాది పచ్చడి మాత్రం మిస్ అవ్వకుండా ఇచ్చాను, ఎందుకంటే అన్ని రుచులు కలిసిన ఉగాది పచ్చడి అందరికీ తినిపించాలనే ఉద్దేశంతో. ఏ మాట కామాటే చెప్పాలి కానీ ఉగాది పచ్చడి మాత్రం ప్రతి టేస్ట్ తెలుస్తూ చాలా బాగా కుదిరింది. అదే కాకుండా ప్రసాదాలు కూడా ఏ పండగైనా సరే ఈవెన్ మనం టేస్ట్ చేయకపోయినా ప్రసాదాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. అదేంటో మ్యాజిక్ తెలీదు. మీకు కూడా అంతేనా? మీరు మీ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి.